ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే మనం వెళ్ళే రోడ్డు చాలా బాగుందనుకోండి, మన ప్రయాణం ఎంత సాఫీగా సాగుతుందో కదా. అలాగే మనం తినే భోజనంలో రుచికరమైనది ఉండాలి అంటే ఏం ఉండాలి? ఇంకే ఉండాలండి, మన రోటి పచ్చడే ఉండాలి. అలాంటి రోటి పచ్చడిని ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంది మన చట్పట్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ టేస్టీ రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు మా అందరికి ఏం చేస్తున్నారు చట్పట్లో? సొరకాయ చింతకాయ పచ్చడి. సొరకాయ చింతకాయ పచ్చడి, వావ్, కొత్తగా ఉంది. సొరకాయకి చింతకాయ కాంబినేషనా? ఓకే. అదే ఇందాక నేనేం చెప్పా అంటే, అన్నం తినేటప్పుడు మనం తినే భోజనం చాలా టేస్టీగా ఉండాలంటే రోటి పచ్చడి ఉండాల్సిందే. దానికి తగ్గట్టు మీరు నిజంగా సూపర్ గా సొరకాయ చింతకాయ, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సొరకాయ చింతకాయ పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సొరకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. సో పద్మ గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సొరకాయని పీల్ చేసేసి ముక్కల్లా కట్ చేసి పెట్టేసాం. అలాగే చింతకాయని కూడా మీరు కట్ చేసి పెట్టారు. మరి రెడీగా ఉన్నాయి కదా, ప్రాసెస్ ఏంటో చెప్తారా? ఓకే. ఈ వింటర్ సీజన్ లో సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటది అనమాట. ఈ సీజన్ లో వచ్చే సొరకాయతో చేస్తేనే పచ్చడి టేస్ట్ గా ఉంటుంది. సమ్మర్ లో అయితే అంత వాటర్ ఉండదు సొరకాయలో. ఓకే. వింటర్ లో సొరకాయకి మంచి వాటర్ ఉంటది కాబట్టి ఈ పచ్చడి ఇప్పుడే చేసుకోవాలి. చింతకాయలు కూడా ఇప్పుడే దొరుకుతాయి. చింతకాయలు కూడా ఇదే సీజన్. ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు ఉంటుంది కదా మనకి హైదరాబాద్ లో వింటర్. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది. అప్పటి వరకు చింతకాయలు వస్తూనే ఉంటాయి. సొరకాయలు అంటే ఎప్పుడు వస్తాయి. ఎలా ఈ మధ్య ఎనీ సీజన్ ఒక 2 months ఎక్కువ పెట్టుకునే వెళ్తుంది. అన్ని వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ లో ఇవి దొరుకుతాయి, ఇవి దొరకవని లేదు. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, చింతకాయలు ఇవి రెండు మగ్గించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సొరకాయలు వేయించుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని తాలింపు వేసి ఆ తర్వాత దంచేసుకుందాం. బాగుంది. అంటే దీంట్లో తాలింపు ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి. సో తాలింపు వేసి విడిగా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది ప్రవీణ. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయి కదా, చింతకాయలు లోపల గింజతో సహా వేస్తారు కదా. అంటే ఇప్పుడు మనకి ముదిరిపోయినాయి కదా, పర్లేదు. గింజ కూడా టేస్ట్ గానే ఉంటుంది. స్టార్టింగ్ లో అయితేనే లేత చింతకాయలు దొరుకుతాయి. అంటే దీనికి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ముదిరినవి అయితేనే, లేతే కొద్దిగా ఒగరుగా ఉంటాయి కదా. ఇలా ఉండాలి, ముదిరాలి. ముదిరితేనే పులుపు బాగా వస్తుంది. చింతకాయలు దొరకని సీజన్ లో చింతపండు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పచ్చిమిర్చి చింతకాయ మనకి బాగా మెత్తగా మగ్గిపోవాలి కదా. చింతకాయతో ఎన్ని రకాల రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. మనమే చాలా చేసాం. నిల్వ పచ్చడి చేసాం, తొక్కు పచ్చళ్ళు చేసాము, పండు మిరపకాయ చింతకాయ. ఇప్పుడు ఇందులో ఇది ఒక యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్ టేస్టీగా. మనకి సీజనల్ ఫుడ్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చింతకాయలు మగ్గిపోయాయి. అవును. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసి ఇప్పుడు ఇందులోనే ఇదే ఆయిల్లో సొరకాయ ముక్కలు, సొరకాయతో ఏ కూర చేసినా అంటే దాని ఫ్లేవర్ పాప ఎక్కువ చూయించుకోదు కదా. అది మొత్తం వాటర్ కదా, వాటర్ కన్జంప్షన్ ఎక్కువ సొరకాయలో. స్వీట్ బాగుంటుంది, కర్రీ బాగుంటుంది, పాలకూర అన్నీ బాగుంటుంది. చిన్నపిల్లలకి సొరకాయ ఎక్కువగా తినిపిస్తే హైట్ బాగా పెరుగుతారు. వావ్. అయితే ఇంక ఇప్పుడు అమ్మలందరూ గబా ఇప్పుడు ఈ సొరకాయ పచ్చడితో పాటు సొరకాయ అంటే మనకి ఎందులోనైనా వేసుకోవచ్చు. మనకి రొట్టెలలో తురిమి వేసుకుంటాము, మరి పరాటాలలో తురిమి వేసుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తాము సొరకాయతోటి.
సో మనకి సొరకాయ కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలా, మెత్తగా మగ్గాలి. అందులో ఉన్న వాటర్ కూడా కొద్దిగా వెళ్ళి కొంచెం బాయిల్ అయినట్టు అదంతా అవుతుంది, మగ్గుతుంది బాగా. అంటే మళ్ళీ ఇది ఇలా ఆయిల్లో కొంచెం మగ్గించుకుంటే బాగుంటుంది. అలానే కుక్కర్లో వేసి ఉడకపెట్టి అలా చేస్తే టేస్ట్ రాదు, అలా రాదు, ఇలాగే బాగుంటది. ఏంటంటే మనకి త్వరగా అయిపోవాలని చెప్పేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిస్తే మెత్తగా అయిపోతుంది, అప్పుడు పచ్చడి వేసుకుందాం అనుకుంటారు. అలా బాగుండదు అలా. సో వేగిపోయింది కదా పద్మ గారు, ఆల్మోస్ట్ బాగా మగ్గాయే మెత్తగా. ఇప్పుడు చూద్దాం ఉండండి, మీరు కట్ చేస్తే తెగాలన్నారు. ఎస్, కట్ అయింది కదా, పక్కన పెట్టేసి అందులో వేసేయచ్చా? ఓకే. ఇందులో కొద్దిగా ఆయిల్. మనం చింతకాయని అట్లానే పచ్చిమిర్చిని వేయించేసాము, తర్వాత సొరకాయని కూడా బాగా మెత్తగా వేయించాము. ఇప్పుడు పోపు పెట్టేసి రోట్లో దంచుకోవాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఆ వేడికి పప్పులు బాగా వేగిపోతాయి, అవి రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఓకే, చిట్టుపట. ఇప్పుడు మనం ఇవన్నీ రోట్లో వేసి దంచుకోండి. పద్మ గారు మనం తాలింపు వేసేసాం, అన్ని వేయించేసాం, మనకు పొయ్యి దగ్గర పని అయిపోయింది. సో రొట్టె దగ్గరికి వెళ్ళిపోయి పచ్చి నూరేద్దాం. అలాగే పద్మ గారు మనకు రోల్ రెడీగా ఉంది, సో మనం అన్ని వేయించి పెట్టేసాము, నూరేద్దామా? అలాగే. ఫస్ట్ పల్లీలు, ఓకే, వేయించుకున్న పల్లీలు అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా ప్రవీణ, ఇప్పుడు ఉప్పు కలుపుదాం ఒకసారి. కొద్దిగా స్పూన్తో వేసేయండి పసుపు. సరిపోతుంది ప్రవీణ, వేసేసేయండి, అన్ని వేసేయండి. వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మనం బాగా దంచేసాము, దాంతోపాటు ఉప్పు కూడా వేసాము. ఇప్పుడు మనం ముందుగా వేయించిన చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి, సొరకాయ పచ్చడి బాగా నలిగేలాగా దంచాలే. ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కానీ రోటి పచ్చడి పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది. అంటే కొన్ని వాటిలలో పచ్చిమిరపకాయలు, కొన్ని వాటిలలో ఎండుమిర్చి, కొన్నిట్లోనే రెండు కాంబినేషన్, అలా బాగుంటుంది. ముందు పచ్చిమిరపకాయలు బాగా నలిగితే తర్వాత సొరకాయ ముక్కలు అన్నీ నలిగిపోతాయి. ఒకసారి కలపండి. ఇలా కలుపుకుంటూ దంచితేనే మనకి రోటి అంటుకుపోతుంది కదా రోల్కి, దాన్ని కలుపుతూ ఉండాలి. ఇంకా ముక్కలన్నీ బాగా నలగాలి. సొరకాయ ముక్కలు కొంచెం అలా ఉన్నా పర్వాలేదు, పచ్చిమిరపకాయలు చింతకాయలు అంటే సరే. కొంచెం వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసాం కాబట్టి ఒకసారి ఇలా కలిపితే మనకి చిందకుండా ఉంటాయి. అవును, నేను కొట్టినాక సరిపోయింది, చాలా. తాలింపు కలిపేసుకోవటం. సో అయిపోయింది, మనం తాలింపుని కలిపేద్దాం. కలర్ఫుల్ గా
తాలింపు కరెక్ట్గా సరిపోయింది. ఓకే, సొరకాయ చింతకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు ఇంకా మీరు టేస్ట్ చేసేది ఆలస్యం. ఎస్, అవును, సొరకాయ చింతకాయ పచ్చడి. సొరకాయ చింతకాయ టేస్ట్ అంతా తీసేసుకొని ఎంత బాగుందో ముక్క అలా నవ్వులతోటే అన్ని కరెక్ట్ గా వేస్తారు పద్మ గారు. ఉప్పు మాత్రం మీరు పర్ఫెక్ట్ కరెక్ట్ గా వేస్తారు. నాకు చూసే అలవాటు కూడా లేదు, చూడను అసలు ఏది చేసినా కూడా ఉప్పు చూసే అలవాటు లేదు. చాలా మంది ఏంటంటే చేసినంత సేపు 10 సార్లు టేస్ట్ చేస్తారు అనమాట. అసలు ఆ పులుపు సొరకాయకి ఎంత బాగుందో. అంటే మనం అన్ని కలిపి నూరుకున్నాం కదా, ఆ ముక్క నలగకుండా పులుపు అనేది పట్టేస్తుంది అనమాట. అది నూరుకోవటం వల్ల అది కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలిగి నూరాం కదా, అందుకనే టేస్ట్ బాగా చాలా బాగుంది. పద్మ గారు చూసారు కదా సొరకాయ చింతకాయ పచ్చడి మేము ఎలా తయారు చేసామో. టేస్ట్ సూపర్ అండి, చాలా బాగుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. సొరకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. చింతకాయ సొరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో చింతకాయ ముక్కలు కూడా వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో మనం కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపును ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసి బాగా దంచుకోవాలి. అవి నలిగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చింతకాయ సొరకాయ మిశ్రమాన్ని రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్న తర్వాత తాలింపు గింజలను కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ చింతకాయ పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ రోజు చట్పట్లో మీరు చూపించిన ఈ సొరకాయ చింతకాయ పచ్చడి సూపర్, ఎవర్ గ్రీన్. దీన్ని ఎప్పుడైనా టేస్ట్, చింతకాయ దొరికితే మాత్రం ఈ పచ్చడి చేసుకోకుండా ఉండద్దు, అంత బాగుంది. థ్యాంక్ యూ ప్రవీణ. ఓకే, సో చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన సొరకాయ చింతకాయ పచ్చడి. టేస్ట్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. మీరు అందరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.